హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇవాళ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయండి. దానికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. ఈ 7,000 పోస్టులకు సంబంధించి ఒకే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఫీజులు మాత్రం వేరువేరుగా ఉంటాయండి. అన్నిటికీ ఒకే అప్లికేషన్ ఉండడం వల్ల అందరికీ ఈజీగా ఉంటుందని ఈ ప్రాసెస్ మొదలు పెట్టారండి. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. tgprb.in అనే సైట్ ఓపెన్ చేయండి. రైట్ సైడ్లో అప్లై ఆన్లైన్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు ప్రీవియస్గా రిజిస్టర్ అయి ఉంటే ఎస్ ఐ హ్యావ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా మళ్ళీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రీవియస్గా రిజిస్ట్రేషన్ లేకపోతే మాత్రం ఇది క్లిక్ చేయండి, నో రిజిస్టర్ అని చెప్పేసి. ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి 2004-2024 మధ్యలో మీరు ఎస్ఎస్సి తెలంగాణలో కంప్లీట్ చేశారని చెప్పేసి అడుగుతుంది. ఇది ఎస్ అయితే ఎస్, లేదంటే నో అని పెట్టండి. మీరు తెలంగాణ లోకలా కాదా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, లేదంటే నో అని పెట్టండి. ఇక్కడ ఎస్ఎస్సి ఆర్టికల్ నెంబర్ ఇవ్వండి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వండి. ఇక్కడ కమ్యూనిటీ ఏదైతే అది ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెన్షన్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. మీరు మేల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా చూసుకొని సబ్మిట్ చేయండి. నో మోడిఫికేషన్ విల్ బి అలౌడ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో సబ్మిట్ చేసే ముందు ఒకసారి డీటెయిల్స్ క్లియర్గా చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. తర్వాత మాడిఫై చేయడానికి ఏముండదు. ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. వెరిఫై క్లిక్ చేయండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పాస్వర్డ్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఎస్ ఐ హ్యావ్ అని మీద క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ వచ్చేసి మీకు స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందండి. అది ఎంటర్ చేసిన తర్వాత మీకు కరెంట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించింది అది ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేయండి. కొత్త పాస్వర్డ్లో 8 to 16 క్యారెక్టర్స్ ఉండాలి, అప్పర్ కేస్ ఉండాలి, 0 to 9 నంబర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ అన్నింటికి కలిపి ఒక అప్లికేషన్ ఉంటుందండి. మీకు కావాల్సింది ఏంటో అది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సివిల్, ఏఆర్, సిపిఎల్, ఎస్పీఎఫ్, ఫైర్ ఫైటర్, వార్డర్, వీటన్నిటి కలిపి ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది కావాల్సిన వాళ్ళు. అదేవిధంగా ఎస్ఐ, సివిల్ అండ్ ఈక్వివాలెంట్కి సంబంధించి ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పీసీ, టెక్నీషియన్, మెకానిక్, డ్రైవర్ కావాల్సిన వాళ్ళు వీటికి క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏఎస్ఐ, ఎఫ్పివికి సంబంధించి ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫీజులు మాత్రం వేరువేరుగా ఉంటాయండి. ఒక్కొక్క దానికి డివైడ్ చేసి ఇచ్చారు. ఇక్కడ 1200, 1500, 1200, 1500 ఈ విధంగా మెన్షన్ చేశారండి. ఫీజులు అన్ని విడివిడిగా ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకునే పోస్టును బట్టి ఫీజులు యాడ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ అప్లై చేసుకునే వాళ్ళకి ఫీజు చాలా ఎక్కువగా ఉంటుందండి. ఒకసారి చూసుకొని అప్లై చేయండి. అవి క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ టు పే అని చెప్పేసి అడుగుతుంది. దీంట్లో మీకు నచ్చిన పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. నెట్ బ్యాంకింగ్, వాలెట్, యూపీఐ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. అందరికీ ఈజీ ఉండదు యూపీఐ కాబట్టి యూపీఐ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయండి. ఈ విధంగా కంటిన్యూ టు అప్లికేషన్ అని చెప్పేసి వస్తుందండి. ఇది క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మీకు ఏ మీడియం కావాలనేది క్లియర్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్లో ఎలాంటి మోడిఫికేషన్స్ ఉండవు, తర్వాత ముందే సెలెక్ట్ చేసుకోవాలి. టెక్నీషియన్ పేపర్స్కి మాత్రం ఇంగ్లీష్లో ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో వచ్చేసి 30 to 100 KB ఉండాలి. ఇక్కడ మీ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఉండాలండి అది. అదేవిధంగా ఇక్కడ ఆధార్ కార్డు ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్,
ఇక్కడ ఏజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ కమ్యూనిటీ మెన్షన్ చేయాలి. మీ కమ్యూనిటీలో మీ క్యాస్ట్ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇక్కడ స్టేట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫికేషన్ మార్క్స్ 2 అడిగాడు. ఇవి యాజ్ పర్ ఎస్ఎస్సి మెన్షన్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంది. ఆల్టర్నేట్ మొబైల్ కంపల్సరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టార్ మార్క్ ఇచ్చారు. ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఎస్ఎస్సి రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరున్న డిస్టిక్ కాకుండా 1st to 7th ఏ డిస్టిక్లో చదివారు అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ డిస్ట్రిక్ట్లో మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇది సెకండ్ ప్రిఫరెన్స్ అండి. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఏజ్ రిలాక్సేషన్ కావాలా లేదా అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎస్ ఆర్ నో అనేది. ఇక్కడ ఒక చిన్న నోట్ ఇచ్చారు. ఏఎస్ఐ, ఎఫ్పిబి, పీసీ మెకానిక్, పీసీ డ్రైవర్ వీళ్ళకి సంబంధించిన సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇచ్చారు, లేదంటే నియర్ బై ఉండే అవకాశం ఉంటుందని ఇచ్చారు. ఎందుకంటే అవి పోస్టులు తక్కువ ఉన్నాయి, సో అప్లికేషన్లు తక్కువ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ విధంగా ఇచ్చారండి. కేర్ ఆఫ్, హౌస్ నంబర్, టౌన్, డిస్టిక్, మండలం, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ప్రొసీడ్ చేసే ముందు ఒకసారి డీటెయిల్స్ క్లియర్గా చూసుకోండి. తర్వాత సబ్మిట్ చేసిన అప్లికేషన్లకి నో మోడిఫికేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఓకే చేసే ముందు క్లియర్గా మీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అడిగారు కదా, ఎస్ఐకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయండి. ఇక్కడ పీసీ సివిల్కి సంబంధించిన క్వాలిఫికేషన్ మెన్షన్ చేయండి. దీంట్లో ఏఎస్ఐ, ఎఫ్బిబి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ మెన్షన్ చేయండి. పీసీ మెకానిక్ అండ్ డ్రైవర్కి సంబంధించిన క్వాలిఫికేషన్ మెన్షన్ చేయండి. ఈ చెక్ బాక్స్లన్నీ టిక్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రతిసారి మెన్షన్ చేస్తున్నారు నో మోడిఫికేషన్ విల్ బి అలౌడ్ అని చెప్పేసి ఇస్తున్నారు. ఇక్కడ సబ్మిట్ చేసే ముందు ప్రతిదీ క్లియర్గా చూసుకోండి. నో మోడిఫికేషన్ విల్ బి అలౌడ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎంటర్ చేసే ముందు ఇవన్నీ క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత గెట్ ఓటీపీ క్లిక్ చేయండి. ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి ఓకే చేయండి. తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. తర్వాత మీరు ఆధార్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి బటన్ వస్తుంది మీకు, దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ఏ విధంగా చేయాలంటే ఆధార్ యాప్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ప్లే స్టోర్ నుంచి. ఇక్కడ వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ బటన్ క్లిక్ చేస్తాం కదా, అక్కడ ఒక క్యూఆర్ వస్తుంది. ఈ క్యూఆర్ని ఆధార్ యాప్ నుంచి స్కాన్ చేయాల్సి ఉంటుందండి. స్కాన్ చేసిన తర్వాత మీకు ఫేస్ అథెంటికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. ఆ ప్రాసెస్లో మీరు ఎలాంటి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయొద్దు, లేదంటే రిప్లై చేయొద్దు, క్లోజ్ చేయొద్దు. కంప్లీట్ అయ్యే వరకు అదే విధంగా ఉండాలి. ఇది ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిన తర్వాత మీకు ప్రాసెస్ కంప్లీట్ అవుతుందండి. డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఒకవేళ లేకపోతే క్యాన్సిల్ క్లిక్ చేయండి. ప్రాసెస్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్లో మనకు చివరిగా ఇచ్చింది ఆధార్ క్యూఆర్ కదా, ఈ క్యూఆర్ వచ్చిన తర్వాత దీన్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది ఆధార్ యాప్ నుంచి. ఈ విధంగా ఆధార్ యాప్ ఉంటుంది కదా, దాంట్లో మధ్య భాగం నుంచి ఇక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇది కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అప్రూవ్ అని క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో కంటిన్యూ టు ఫేస్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫేస్ అథెంటికేషన్ చేసేటప్పుడు ఐస్ బ్లింక్ చేయాల్సి ఉంటుందండి, లేకపోతే మీ ఫేస్ కరెక్ట్ అథెంటికేషన్ కాదు, ఐడెంటిఫై కాదు. సో ఐస్ కంపల్సరీ బ్లింక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్లీ అని పడుతుంది, ఓకే క్లిక్ చేయండి. తర్వాత యాప్లో ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్లీ డిస్ప్లేడ్ ఉంది ఆధార్ యాప్ అని చెప్పేసి ఇస్తున్నారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందండి స్క్రీన్. ఇక్కడ మీ డీటెయిల్స్ కనబడతాయి. ఇక్కడ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఓకే క్లిక్ చేసిన తర్వాత మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుందండి. మీరు దేనికి అప్లై చేశారు, ఎస్ఐ సివిలా, లేకపోతే ఏఎస్ఐ ఎఫ్బీనా, లేకపోతే పీసీ సివిలా, పీసీ డ్రైవరా, పీసీ మెకానికా, దేనికి సంబంధించిన అప్లికేషన్ చేశారో దానికి సంబంధించిన పీడిఎఫ్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ప్రింట్ తీసుకొని పెట్టుకోండి.
ఫ్యూచర్లో పనిచేస్తుందండి ఇది. మీ ఫ్రెండ్స్ ఎవరైతే పోలీస్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.